తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయంతో దళపతి విజయ్ దక్షిణాది రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ పగ్గాలు చేపట్టబోతున్నారు. కేవలం అభిమాన సంఘాల మద్దతుతో మొదలైన తమిళ వెట్రి కలగం ఇప్పుడు ద్రవిడ నాట తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. దీంతో విజయ్ తదుపరి అడుగులు ఎటువైపు ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ప్రకారం తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పట్టు సాధించిన తర్వాత విజయ్ తన వ్యూహాలను ఆంధ్రప్రదేశ్ కు విస్తరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీని వెనక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్, ఒక జాతీయ పార్టీ హైకమాండ్ పరోక్ష మద్దతు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై పీకేకి ఉన్న లోతైన అవగాహన టీవీకే విస్తరణకు కీలకం కానుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకే విజయ్ తన మద్దతు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో యువతతో పాటు క్రైస్తవ దళిత వర్గాల్లో విజయ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. విశేషం ఏంటంటే ఈ వర్గాలే వైసీపీకి కూడా ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నాయి. క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్న ఏపీలో విజయ్ ఎంట్రీతో ఆ ఓట్లు చీలిపోకుండా వైసీపీతో కలిసి ఒకే గొడుగు కిందికి తెచ్చే వ్యూహంపై చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒంటరి పోరాటం కంటే బలమైన క్యాడర్ ఉన్న వైసీపీతో జత కట్టడం వల్ల ఉభయ కుశలోపరి అన్నట్టుగా రెండు పార్టీలకు మైలేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ప్రస్తుతం వైసీపీ టీవీకే మధ్య వారధిగా వ్యవహరిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. వరుస ఎదురు దెబ్బలతో సతమతమవుతున్న వైసీపీకి విజయ్ లాంటి మాస్ క్రేజ్ ఉన్న నేత తోడవడం పెద్ద ఊరటనిచ్చే విషయమేనని ఆ పార్టీ నేతలు కూడా భావిస్తున్నట్టు సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీవీకే కాంబినేషన్ అధికారికంగా తన ప్రస్థానాన్ని ప్రకటించే అవకాశం ఉంది.